మంచిది. మరి మనం వాక్యాన్ని చూసుకుందామండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. దానియేలు గ్రంథం ఒకసారి మనం చూసుకుందామండి. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూసుకొని మనం ముందుకి కొనసాగదామండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యూదరాజేగు ఏకేము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్ళిపోదాం అండి. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారం. ఎదుగో నాయన, మరి మీకు మాటలు వినిచుండగా వివరించుచుండగా చెప్తున్న నాకును మీ జ్ఞానం మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకును వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి నాయన. మరి భక్తులైన దానియేలు గారి గురించి మాట్లాడుచుండగా వినిచుండగా నాయన, మరి భక్తులు ఎందరో తమ ప్రాణాలు సైతము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయా. మరి ఈ లోకంలో ఎందుకు వచ్చారో వాళ్ళకి అర్థమైంది, ఎక్కడికి వెళ్ళిపోతామో వాళ్ళకి అర్థమైంది నాయన. మరి అలాగనే మేము కూడా జీవించడానికి సహాయం దయచేస్తారని, అన్ని విషయాల్లో మీరు తోడుకుంటారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి చూద్దామండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూసి మనం ముందుకు కొనసాగామండి. युदाचा राजा यहोयाकीम याचा कारकिर्दीत तिसऱ्या वर्षी बबलोनचा राजा नबुकद्नेस्सर याने यెరూషలేముवर चढाई करून त्याला वेढा घातला. ఏమైందంటే, ఇది బబులోను రాజు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి కొంతమందిని చెరపట్టుకొచ్చాడు. అప్పుడు రాజుల కాలంలో ఏం చేసేవారంటే, ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యం మీదకి పోతే ఆ రాజ్యంలో నచ్చిన ఏ వస్తువైనా వాళ్ళు పట్టుకొచ్చుకోవచ్చు, ఎవరినైనా చంపేయచ్చు. వాళ్ళు ఆటికి ఆక్రమిస్తే ఆటికే వాళ్ళది. ఇప్పుడు ఏముందంటే, ఒక్కొక్క రాజ్యం ఇంత ఎవరు పట్ట చేపించుకుంటే వాళ్ళదే లెక్క. అప్పుడు అలా కాదు. రాజుల కాలంకి ఇప్పటికి చాలా తేడా. రాజు ఏది కావాలనుకుంటే ఎక్కడ యుద్ధం చేస్తే అవతల రాజు లొంగిపోయి వీళ్ళకి సమస్తం అర్పిస్తే వాళ్ళందరూ వీళ్ళకే. అలాగని చెప్పేసి కొంతమంది ఇజ్రాయెల్ని పట్టుకొచ్చాడు. దాంట్లోనే మన ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ఉన్నారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. చాలా మందిని పట్టుకొచ్చారు. వీళ్ళు ప్రత్యేకమైన వారు ఎందుకు అయ్యారు అంటే, దేవుడు అంటే భయభక్తులు. చాలా మందిని పట్టుకొచ్చారు, కానీ వీళ్ళకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి మనం చూసుకుంటే 5వ వచనం నుండి ఒకసారి చూద్దామండి. 5వ వచనం నుండి. राजा खात असे त्या मिष्टान्नातून व पीत असे त्या द्राक्षरसातून त्याचे नित्य खाणेपिणे चालून 3 वर्षापर्यंत त्याचे संगोपन व्हावे. ही मुदत संपल्यावर त्याने राजाच्या हुजुरास यावे अशी राजाने आज्ञा केली. రాజ్యం ఆజ్ఞ చేశాడు, వాళ్ళకు వచ్చి వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేయాలి, సైన్యంలో పెట్టాలి. అంటే పిల్లల్ని పట్టుకొచ్చి, యవనస్తుల్ని పట్టుకొచ్చి వాళ్ళు ఏది కావాలంటే అది తినాలి, ఏది కావాలంటే అది పెట్టాలి. ఇదిగో ఏది శరీరానికి మంచిది, ఆహారం మంచి మంచి మాంసము, ద్రాక్ష రసము పెట్టి బలంగా తయారు చేయాలి. వాళ్ళని 3 సంవత్సరాలు వాళ్ళని మేపి ఆ తర్వాత రాజముందురికి తెస్తే ఎవరికి ఏ పదవులు, ఎవరిని ఎక్కడ నిర్మించాలో రాజుకు బాగా తెలుసు. అందుకని 3 సంవత్సరాల వరకు వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి, శక్తివంతులు చేయాలి, జ్ఞానములోను బలములోను తయారు చేసుకోవాలి. ఎందుకంటే రాజుల పని అది. సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి రాజులు. ఎప్పుడైనా ఏ రాజు మీదకైనా యుద్ధంకు పోవచ్చు, ఏ రాజు అయినా మన మీదకి రావచ్చు యుద్ధానికి.
అయితే ఏం చేయాలంటే సైన్యాన్ని బలపరుచుకోవాలి. ఇజ్రాయెల్ నుండి పట్టుకొచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ఏం చేశారంటే 3 సంవత్సరాల వరకు మంచి ఆహారం పెట్టాలి, మంచిగా చూసుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత నా ముందుకు రావాలంటే, కానీ దాంట్లో దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు, దేవుడు ఆజ్ఞాపించింది ఏది కూడా మీరకూడదు, ఏది తినాలంటే అదే తినాలి. ఇప్పుడు రాజులు ఏం చేస్తారు, మంచి మంచిది అంటే పంది మాంసమాను, ఒంటి మాంసమాను, కుందేలు మాంసమాను, ఏది బాగుందంటే వెరైటీ మాంసాలు పెడతారు. కానీ బైబిల్ ప్రకారము కొంతమంది తినకూడదు. అదే మాటని దావీదు గారు మాట్లాడుతున్నారు చూడండి 6వ వచనంలో. या तरुण मंडळात यहुदा वंशातले दानियल, अनन्या, मिसाएल हे होते. ఎవరున్నట? యూదుల్లో నుండి పట్టుకొచ్చిన వారిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళే హనన్య, మిస్సాయేలు, అజర అనువారు వీరులో ఉండేది. వీళ్ళ పేర్లు పలకనిక రాక, లేకపోతే ఇది యూదుల పేర్లను ఏమో గాని మార్చేశారు పేర్లు. వాళ్ళ పేర్లు ఇటుకు వచ్చేదాకా వగల, ఇటుకు వచ్చిన తర్వాత పేర్లు మార్చేశారు. యూదులే, కానీ వీళ్ళు ప్రత్యేకమైన వారు. మాకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నది. మీరు మమ్మల్ని పట్టుకొచ్చారు కాబట్టి మేము చెప్పినట్లు వింటాం, కానీ మీరు చెప్పింది మాత్రం మేము తినం. మేము మా దేవునికి భయపడుతున్నాం. మా దేవుడు అంటే మాకు భయభక్తులు ఉన్నాయి. మీ రాజ్యంలో మీ స్వాధీనంలో ఉన్నాం కాబట్టి మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం, కానీ మా దేవుని మాత్రం నేరం అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూడండి 7వ వచనంలో. खिजाच्या सरदाराने त्यास येण्याप्रमाणे नाव दिले. दानिएलास बेलतशर, अनन्यास शद्रक, मिशाएलास मेशक व अजऱ्यास अबेदनगो. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షెజ్జర్ అని పేరు పెట్టాడు. ఇషద్రక్, మేషక్, అబేద్నెగో ఇలా పేర్లు మార్చేశారు. బెల్షెజ్జర్ అనియు, హననుకు షద్రక్ అనియు, మెషాయేలుకు మేషక్ అనియు, అజరుకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. కానీ దానియేలు మాత్రం అదే పేరుతో పిలువబడ్డాడు. వాళ్ళు పేరు మార్చినా పేరు మార్చుకోలేదు. దానియేలు పేరు ఈడ చూస్తే మారింది, కానీ ఇప్పుడు కూడా మనమైన దానియేలు అంటున్నాం, ఆడున్నవారు కూడా దానియేలు అన్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ పేర్లు మాత్రమే మారిపోయాయి. ఎందుకు? వీళ్ళు నలుగురే ప్రత్యేకం. ఎందుకు? ఎంతో మందిని పట్టుకొచ్చారు కదంటే, వీళ్ళు నలుగురు దేవుడు అంటే భయపడ్డారు కాబట్టి ప్రత్యేకంగా రాయబడింది. చావడానికైనా మేము సిద్ధపడతాము, వేరే రాజ్యంలో వచ్చిన మా దేవుడు ఒకవేళ మేము సచ్చినా మేము సంతోషిస్తాము, కానీ మా దేవునికి మాత్రం వ్యతిరేకంగా మేము ఉండం. ఇవి వాళ్ళ జీవితాలు. అదొక్క మాట మీద కట్టుబడినందుకే వాళ్ళ జీవితాలు మారిపోయాయి, వాళ్ళ సాక్ష్యమా మారిపోయింది. ఈ రోజు మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఎంతో మందిని పట్టుకొచ్చారు, వీళ్ళు నలుగురు మాత్రమే ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకు నిలిచారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మరి మనం ఒకవేళ మనం కూడా అలాంటి సరైన నిర్ణయం తీసుకుంటే మన తరాలు అని మన తర్వాత తరాలు కూడా మన గురించి మాట్లాడుకుంటారు. ఓ పలానా ఆయన ఉండేవాడు మంచి భయభక్తులు కలిగి, ఫలానా వారు ఉండేవారు దేవుడి అంటే భయభక్తులు కలిగి ఉండేవారు. దేవుడు మేలు చేసిన ఎవరిని కూడా వదిలేడు. మనం ఎంతో మందిని చూస్తున్నాం. దేవుడు అంటే భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరి చరిత్ర రాసి పెట్టాడు. ఎంత ఎత్తులో పెట్టాడంటే ఎప్పటికైనా వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకునేలా పెట్టాడు. ఎందుకు చూడండి, ఒక రాజు కింద వ్యతిరేకిస్తే చంపబడ్డానికి కూడా అవకాశం ఉంటుంది. రాజు మాటకి ఒకవేళ వ్యతిరిస్తే, ఇప్పుడులా కాదు మంత్రికైనా మనం ఎదురు చెప్తాము,
ముఖ్యమంత్రి గారిని ఎదురు చేస్తాం, ప్రధానమంత్రి గారిని ఎదురు చేస్తాం, ఎంతో మంది ప్రధానమంత్రి తిరుగుతూ కూడా వీడియోలు చేస్తాం. ఇలా కాదప్పుడు రాజుకి ఎవరైనా ఎదురు మాట్లాడితే చంపేయాలంటే చంపేయాల్సింది అంతే, ఎవరు అడిగే దిక్కే లేదు అలా. రాజే శాసనం అంతే. కానీ వీళ్ళు ఎంత ధైర్యం చేశారు చూడండి, కొత్తగా వచ్చారు మరి ఆ రాజ్యంలోకి. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదిగో మీకు మంచి మంచి ఆహారం పెడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ చూడండి కిందికి 8వ వచనంలో. आठ राजा खात असे ते मिष्टान्न व पीत असे ते द्राक्षरस याचा आपणास विटाळ होऊन देऊ नये असा दानिएलाने मनाचा निश्चय केला. म्हणून त्याने फौजाच्या सरदारास विनंती केली की मला याचा विटाळ नसावा. ఏమంటున్నాడు? రాజు భుజించి భోజన పదార్థములను ద్రాక్షరసమును పుచ్చుకొన తన అపవిత్రపరచుకోకుండానట్లు దానియేలు ఉద్దేశించి తను అపవిత్ర కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. ఏమంటున్నాడు? నేను అపవిత్రపరచబడతాను ఇవి తింటే. రాజు నేనే తిండి నీకు పెడుతున్నాడు, ఎందుకంటే బలంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధమై ఉండాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, మకం మీద ఎప్పుడంజుడి కలకల ఉండాలి. ఆహారం తింటే అంత మంచి పెడితే ఈయనేమంటాడు? అవి తింటే నేను అపవిత్ర అయిపోతాను, నా శరీరం బాగుండొచ్చేమో, నాకు కండలు తిరగచ్చేమో, కానీ నేను నా దేవుని దృష్టిలో పాపం చేసిన వాడే వేడుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఆహారం మాకు వద్దండి. ఈ ద్రాక్షరసం, మాంసం, మద్యపానం వద్దు. మాకు నియమం, కట్టుబాటు ఉంది. ఆకుకూరలు, పప్పు సాధారణమే అనంటే అవి తింటే మీరు బలంగా ఎలా తయారవుతారు? అవి తింటే ఆరోగ్యంగా ఎలా ఉంటారు? అవి తింటే మిమ్మల్ని చూస్తే అవతల వాళ్ళు ఎలా భయపడతారు? మంచి అట్టకట్ట ఉండాలంటే అట్టకట్ట తిండి తినాలి. పప్పు తిండి ఏమంటారు? నీకేం చేత కదంటారు. అలాగని ఈయన ఏమంటున్నాడు? మా చేత అవుతాడు లేదు అంతగా చూడండి, కానీ అవి తింటే మాత్రం మేము మా దేవుని దృష్టిలో పాపం చేసిన వారు, అపవిత్రం. అంటే అర్థం ఏంటి? పంది కూర ఉండొచ్చు, అలా ఒంటి కూర ఉండొచ్చు, కుందేలు కూర ఉండొచ్చు, ఎందుకంటే వాటిని దేవుడు తినద్దన్నాడు కాబట్టి. ద్రాక్షరస, మద్యపానం, సరాయి. చూడండి కింద ఏమంటున్నాడు 9వ వచనంలో. వచ్చింది. फौजांच्या सरदाराची दानिएलावर कृपा व दया व्हावी असे देवाने केले. फौजांच्या सरदार दानिएलास म्हणाला, माझा धनी राजा याने तुमचे खाणेपिणे नेमून ठेवले आहे, त्याचा मला धाक आहे. झालेली त्याला का दिसावी? राजा पुढे माझे डोके जाण्याचा प्रसंग तुम्ही का आणावा? ఏమంటున్నాడు ఈయన? దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృప కలుగునట్లు నన్ను గ్రహించాను గనుక నపుంసకుల అధిపతి దానియేలును ఇట్లనెను, మీరు అన్నపానములు నియమించుదురా? రాజు నా యజమానునని నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లును కనబడేను. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాన్ని కలగజేతురా. ఏమంటున్నాయి? నా పైన రాజు అధికారిగా ఉన్నాడు, మీరేం నన్ను చంపేయాలనుకున్నారా? ఒకవేళ మీతో పాటు ఉన్న వారి కంటే మీరు బలహీనంగా, నీరసంగా కనపడితే రాజు నన్ను చంపేస్తాడు. అందరికీ పెట్టి ఆహారం మీకు పెట్టాలి కదా,
మీరు ప్రత్యేకంగా వద్దంటారు అనుకో, రాజు ఏం చేస్తాడు? చంపేస్తాను. అవసరమైతే మీరు మీకు నేను ఈ మాంసము ఆ ద్రాక్షరసం పెట్టలేదని రాజు కనుక వచ్చాయనుకో, మీరు నీరసంగా కనపడతారనుకో, అప్పుడు ఏం చేస్తాడు? నాన్నే చంపుతాడు. ఇది ఎందుకు అంటే మళ్ళా రిక్వెస్ట్ చేస్తాడు. చూడండి 11 వచ్చిన దానియేలు మళ్ళా రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడ వచ్చిందో तेव्हा फौजाच्या सरदाराने दानियल, हनन्याह, मिशाएल व अजर्या यावर तो कारभारी नेमिला होता. त्यास दानियेलाने म्हटले, बरोबर 10 दिवस आपल्या या दशावर एवढा प्रयोग करून पहा. आम्हास खावयास शाकण व प्याव्यास नुसते पाणी मात्र दे. ఏమంటున్నాడు ఈయన? నపుంసకుల అధిపతిని దానియేలు, హననియా, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమకాలమందు దాన్ని ఏలు ఇట్లనెను, భోజనమునకు శాకాధారములను పానములు నీళ్లును నీ దాసులమైన మాకిచ్చి దయచేసి 10 దినములు మాకు అవకాశం ఇవ్వండి. పరీక్ష చేయండి. నీళ్లు, ఆకుకూరలు ఇంతే కావాలి. నీళ్లు, ఆకుకూరలు మాకు ఇవ్వండి. 10 దినాల అవకాశం ఏంది? 10 దినాలు ఒకవేళ అవతల వాళ్ళకంటే మేము చిక్కిపోయి ఉంటే, బలహీనంగా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒక 10 రోజుల్లో తెలుస్తుంది కదా. 3 సంవత్సరాల కాలం కాబట్టి రాజు చూడ్డానికి 10 రోజులు ఏం చేయాలంట? అవకాశం ఇచ్చి చూడాలి. 10 రోజులు మాకు నీళ్లు, ఆకుకూరలు, మాంసం ఏమొద్దు, మాంసం లేకుండా శాకాధారం ఏంటి. 10 రోజుల తర్వాత ఒకవేళ మేము నీరసంగా ఉంటే మనకు ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఇది మనుషులు చాలా ఇష్టం వచ్చినట్టు చేసేదే కాలం కాదు. రాజు ఎట్లా చెప్తే అట్లే చెప్పే కాలం. ఒకవేళ మేము బలహీనంగా కనబడితే నీ ప్రాణం పోతుందంట కదా. 10 దినాల అవకాశం ఏంది? 10 దినాలు చెక్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అంటే. అప్పుడు చూడండి 13 వచనంలో, नंतर आमचे तोंडे पहा आणि राजघराचे अन्न खाणाऱ्या तरुणांचेही तोंड पहा. मग तुझ्या नजरेत येईल तसे तू या दासांचे कर. ఏమంటున్నాడు? చూడు, మా ముఖమును చూడు. ఎవరైతే ద్రాక్షరసము మాంసము తింటున్నారో వాళ్ళ ముఖాలు చూడు. వాళ్ళకంటే మా ముఖాలు చిక్కిపోయి ఉంటే, నీరసంగా ఉంటే, ఒకవేళ బలహీనంగా ఉంటే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. 10 రోజులు మాత్రం మాకు అవకాశం ఏంటి? ఎందుకంటే మా దేవుడు ఎలాంటి వాడు మాకు తెలుసు. ఏదైనా చేయడానికి సమర్థుడు మా దేవుడు. ఎప్పుడైనా ఏదైనా చేయగలడు మా దేవుడు. ఎంత నమ్మకం చూడండి. అవసరమైతే ప్రాణాలు తీసే స్థితి వస్తుంది. అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వాలాడా. రాజుకి ఎదురు మాట్లాడడం అంటే మామూలు విషయమా? మన కింద పని చేస్తాడు, మాలగలుతాడు, ఇట్లా మాలగలపంటే ఆగు ఒక నిమిషం నాన్న ఇట్లా చేస్తాను నీ చూడంటే నా చెప్పినట్లు నేను అంటాం మనం. నీ చెప్పినట్లు ఎన్నికి వచ్చానా? పైసలు నానిస్తే నాన్న అది చెప్తట్లేదు. చూడు, నా పని చూసినాక నువ్వు చెప్పంటే నీ పని నీకు నన్ను టైం లేదు నాయన, నన్ను చెప్పినట్లు చేయండి. మరి రాజు కింద ఉన్నటువంటి సైనాధిపతి ఇలా మాటలు వినాలి. 10 రోజుల తర్వాత ఏది నిర్ణయం కావాలని చిన్నప్పుడు ఇప్పుడు చూడండి కింద 14 వచనంలో, त्याने त्याची विनंती ऐकून 10 दिवस त्यावर हा प्रयोग केला. 10 दिवसानंतर राजघराचे अन्न खाणाऱ्या सर्व तरुणापेक्षा त्यांचे चेहरे अधिक कुरूप दिसत, ते आगेनेही अधिक दष्टपुष्ट झाले. అందుకతులు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారికి పరీక్షించి 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బార్లు ముఖము కంటే సౌందర్యమును కలగాను
కనబడెను. ఎవరైతే మాంసము ద్రాక్ష రసం తీసుకున్నారో వాళ్ళకంటే ఆకుకూరలు కాలి నీళ్లు తాగిన వీళ్ళ ముఖములే ఎట్లా ఉన్నంట, చాలా అందంగా తయారు, చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు. రాజు ఏదైతే నియమించాడో ఆ భోజనం తిన్న వారి కంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు, చాలా బలంగా కనపడుతున్నారు, చాలా హుషారుగా ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏది కోరారో అదే ఇచ్చేసారు. ఎంత గొప్ప చూడండి దేవుడు. 10 రోజుల్లో ఫరక్ కానొస్తుందా? 10 రోజుల్లో తేడా కానొస్తుందా? 10 రోజుల్లో వాళ్ళకంటే వీళ్ళే అందంగా ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళే సౌందర్యంగా ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళే హుషారు ఉన్నారంటే అర్థం చేసుకోండి. దేవుడు తలుచుకుంటే ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరిగించగలరు, ఎలా అయినా జరిగించగలరు. చూడండి కింద ఏమంటున్నాడు, 16. जेव्हा तो कारभारी त्यांचे नेमलेले अन्न व द्राक्षरस देण्याचे बंद करून त्यास चाकणने देऊ लागला. ఏమంట, రాజు వారికి నియమించిన భోజనమును ఏం చేశారంట, ద్రాక్ష రసమును బంద్ చేసి వాళ్ళు ఏది అడిగారో అదే ఇచ్చేసారు. అందుకే కదా దేవుని వాళ్ళు స్తుతించారు. ఎంత నమ్మకం. యూదులు పట్టబడ్డారు, వేరే వాళ్ళు రాజు కింద గాసముండ వాళ్ళగా లేక వాళ్ళ కింద సైన్యం కింద ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా చేయాల్సిందే, అయినను భయపడలేదు, వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. మరి మనకు ధైర్యం ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇదిగో మనము దేవుని దృష్టిలో పాపాత్ములుగా ఉండటం కంటే, దేవుని దృష్టిలో పాపం చేసిన వారుగా ఉండటం కంటే దేవుని మాటకి మనము లోబడాలి. ఆయన మాటకు లోబడితే ఆయన ఎలాగైనా మనల్ని సరి చేయగలరు. మరి మనం ఎంతవరకు దేవుని మాటలు వింటున్నాం, ఎంతవరకు దేవుని మాట కట్టుబడి ఉంటున్నాం? అత్యవసరమైతే దేవుని మాటలు మనం పక్కా పెట్టి మన పని చూసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో అయినా దేవుని మాటను మాత్రం పక్కా తీసి పెట్టలే. ఇది విశ్వాసం. ఈ కొద్ది మాటలు దూరం మన హృదయంలో పనిపించేసి ఆశీర్వదించి నడిపించిన యొక్క ముందు భాగం వచ్చే వారం చూసుకుని కళ్ళ మూసుకొని చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పదాలకు నమస్కారం. ఇదిగోనైనా వారు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలు మీరు మాకు తోడుకొని నడిపించారని అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి శద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు నా ప్రభు మరి ఎలాంటి జీవితం జీవించారో, ఎలా ధైర్యం కలిగి ఉన్నారో, ఎలా భయపడుకున్నట్లు బాధ్యత కలిగి ఉన్నారో అలాంటి జీవితం మీరు మాకు ఇస్తారని, అలా మేము భయపడకుండా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేస్తారని, మీ కృపల భద్రపరుస్తారని యేసుక్రీస్తు అత్యశ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. आता केवळ द्राक्षरसामुळे मला